దంతంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళి శుధృతాది వరహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ అమరీ కవరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మహేశ్వరుడు శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి మాటలు విన్నాడు. ఆయన ఏం చెప్పాడు? అయ్యా, సీతాదేవి అంటే నాకు మొదటి నుంచి ప్రేమే ఉన్నది. ఆమె నేను ఎప్పుడు విడివడి లేము. అయితే లోకం విశ్వసించాలి కాబట్టి ఆమెకు ఈ పరీక్ష, తనకు తాను పెట్టుకున్న ఈ పరీక్ష నిర్వహించుకోవటాన్ని ఆవిడ నిర్వహించుకుంటూ ఉన్నప్పుడు నేను చూస్తూ ఊరుకున్నానే తప్ప వేరే ఏం కాదు అని శ్రీరామచంద్రుడు స్పష్టంగా చక్కగా చెప్పిన మాటలు విన్నాడు మహేశ్వరుడు. ఏతచ్చుత్వా శుభం వాక్యం రాఘవేణ సుభాషితం ఇదం శుభతరం వాక్యం యాజార మహేశ్వర. ఇంకా అంతకంటే శుభతరమైన మాట అంటున్నాడు. పుష్కరాక్ష మహాభాగో మహావక్ష పరంతప దిష్ట్యా కృతమిదం కర్మ త్వయా శస్త్రభృతాంబర. రావణ సంహారం అంటే మాటలా స్వామి? నువ్వు అందరి యొక్క పూర్వ పుణ్య సుకృత ఫలితంగా నువ్వు ఈ కర్మ నిర్వహించావు. ఆశ్వాస్య భరతం దీనం దిష్ట్యా సర్వస్య లోకస్య ప్రవృద్ధం దారుణం తమః అపావృత్తం త్వయా సంఖ్యే రామా రావణజం భయం. రావణాసురుడు విజృంభించిన రోజుల్లో లోకాలన్నీ చీకటితో నిండిపోయినాయి కదా. అతన్ని సంహరించి ఆ చీకట్లన్నింటినీ నువ్వు పోగొట్టావు. ఆశ్వాస్య భరతం దీనం కౌసల్యాంచ యశస్విని. దీనుడుగా ఉన్నాడు భరతుడు. ఆ కౌసల్యాదేవి నీ తల్లి నీ యొక్క రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నది. కైకేయించ సుమిత్రాంచ దృష్ట్వా లక్ష్మణ మాతరం ప్రాప్య రాజ్యం అయోధ్యాయాం సంచయిత్వా సుహృజ్జనం. నువ్వు బయలుదేరినమ్మగా అయోధ్యకు వెళ్ళు. అక్కడ ఉన్నటువంటి స్నేహితులందరినీ గౌరవించు. ఇక్ష్వాకుణాంకులే వంశం స్థాపయిత్వా. ఇక్ష్వాకు రాజుల యొక్క ఆ పేరు ప్రతిష్టల్ని మరింత ఎనుముడింపజేసే విధంగా రాజ్యాన్ని పరిపాలించు. ఇష్ట్వా తురగమేధేన ప్రాప్య చ అనుత్తమం యశ. అశ్వమేధ యాగం చేయి, అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించు. నువ్వే వేద స్వరూపుడివి. ఆ వేదం ఎలా చెప్పిందో ఆ క్రియాకలాపం అంతా నీ చేతుల మీదుగా నువ్వు ఆచరించి నేనే వేదం అనే విషయాన్ని నిరూపించు. బ్రాహ్మణేభ్యో ధనం దత్వా త్రిదివంగత్తు మరగసి. నువ్వు ఇంకా పూర్తి చేయాల్సిన పనులు అయోధ్యలో ఉన్నాయి, ఇక్కడ లంకలో పూర్తయ్యాయి. కాబట్టి ఏష రాజా విమానస్థ పిత దశరథస్తవ. అదిగో ఆ విమానంలో ఉన్నాడు మీ తండ్రి గారు దశరథ మహారాజు. కాకుస్థ మానుషే లోకే గురుస్తవ మహాయేష. చాలా చక్కగా ఆయన యుక్తియుక్తంగా చాకచక. నువ్వు మానుష లోకంలో ఉన్నప్పుడు ఆయన నీకు గురువు తండ్రి. ఇప్పుడు ఆ మానుష లోకం లేదు. మానుష లోకంలోనే ఈ నామం రూపం ఇవన్నీ. ఈ మానుష లోకం యొక్క వాసన తగిలితే మళ్ళీ అవి వచ్చి పడతాయి. ఈ నామరూపాలు బంధుమిత్రాదులు ఇవన్నీ అక్కర్లేదు. చివరికి సీతారాములు వేరు వేరు అనే విషయం కూడా అక్కర్లేదు అని అనుకుంటే అదే దివ్యలోకం. అదేదో దివ్యలోకం వేరే ఎక్కడా లేదు. మనకి ఇంకొక అనుమానం కూడా వస్తుంది. భూమి కనపడుతోందండి, భూమి చుట్టూ రాకెట్లు తిరుగుతున్నాయి, విమానాలు, ఆ స్వర్గం అది ఎక్కడా కనపడలేదని ఎవరైనా ఒక కొంటె ప్రశ్న అడిగితే దానికి సరైన జవాబు ఏమిటి అంటే ఈ భూలోకంలోనే వైకుంఠం కూడా ఉంటుంది.
ఎప్పుడు ఉంటుంది. భూలోకానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా నీ మనస్సు మీద పనిచేస్తే భూలోకమే కనిపిస్తుంది. భూలోకంలో ఉండగానే భూలోకానికి సంబంధించిన విషయాల్ని కనుక నువ్వు పరాస్తం చేసుకోగలిగితే నీకు ఆ భూలోక అతీతమైన లోకం భూలోకం మీద కనపడుతుంది. ఇది సాధ్యమా? సాధ్యం అయ్యే వాళ్ళకి సాధ్యమే, కాని వాళ్ళకి ఇదేదో పెద్ద తమాషాగా కనపడుతుంది. ఇంద్రలోకం గత శ్రీమాన్ త్వయా పుత్రేణ తారిత. నువ్వు తరింపజేశావు కదా మీ తండ్రిని. ఆయన ఇంద్రలోకానికి వెళ్ళాడు, ఆయన పునరావృత్తి రహితమైన లోకానికి వెళ్ళలే, ఇంద్రలోకంలో ఉన్నాడు ఆయన. లక్ష్మణేన సహభ్రాత్ర త్వమేవం అభివాదయ. నువ్వు మీ తమ్ముడు ఆయనకి అభివాదనం చేయండి అయ్యా. మహాదేవ వచ శ్రుత్వా కాకుస్థః లక్ష్మణ విమాన శిఖరస్తస్య ప్రణామం అకరోత్పితు. విమానంలో ఉన్నాడు తండ్రి గారు, అంటే దైవత్వ భావనతో నిండి ఉన్నాడు, దేవతా స్వరూపుడుగా ఉన్నాడు. మానవ గుణాలకి లోబడి ఉంటే మానవుడు, మానవ గుణాలకి పైబడిపోతే దేవతలు. ఆ స్వరూపంలో ఉన్నాడు ఇప్పుడు దశరథ మహారాజు. ఆయన దీప్యమానం స్వయా లక్ష్మ్యా విరజోంబరధారిణం. ఆయన ఎలా ఉన్నాడు? విరజ అంబరధారిణం, ఎర్ర వస్త్రాలు ధరించి ఉన్నాడు. తన యొక్క సహజమైనటువంటి కాంతి తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. లక్ష్మణేన సహభ్రాత్ర దదర్శ పితరం విభు. తండ్రిని చూశాడు లక్ష్మణుడు, ఈయన ఇద్దరు కలిసి. హర్షేణ మహతావిష్ట విమానస్థో మగీపతికి ప్రాణై ప్రియతరం దృష్ట్వా పుత్రం దశరథస్తదా. ఇంకా ఆయనకి ప్రాణై ప్రియతరం ప్రాణాల కంటే కూడా ఎక్కువైనటువంటి కుమారుణ్ణి చూశాడు దశరథుడు. ఇక్కడే మనకు అర్థమైపోతోంది ఈ నామరూపాలు పితా పుత్ర భార్య భర్తృ యజమాని భోక్తృ భోజ్య ఇవన్నీ పూర్తిగా తుడిచిపెట్టేసుకోగలిగితే అదే మోక్షం. అది లేకపోతే కొంచెం ఉన్నత స్థాయి. దశరథుడు ఆ ఉన్నత స్థాయిలో. ఇది మనకి ఈశావాస్యోపనిషత్తు మిగిలిన ఉపనిషత్తులు ఈ విషయం దర్శనంగా చెప్పినాయి. అయితే మనం అర్థం చేసుకోవటంలో ఉంటుంది. దాన్ని ఇక్కడ ప్రాక్టికల్ గా రామాయణం మనకి అనువదించి చూపిస్తోంది, ఎవరెవరు ఎక్కడున్నారు ఏమిటి అనేది. ఆరోప్యాంకం మహాబాహు. ఆయనకి ఇంకా ప్రేమ పోలేదు. పరాసన గత ప్రభు బాహుభ్యాం సంపరిష్వజ్య తతో వాక్యం సమాదదే అంటున్నాడు. నమే స్వర్గో బహుమత. ఆయన స్వర్గంలోనే ఉంటూ నమే స్వర్గో బహుమత, నాకు ఈ స్వర్గం అంటే పెద్ద ఇష్టం లేదయ్యా. సమ్మానస్య సురర్షిభి. దేవర్షులు నన్ను సన్మానిస్తున్నారు కానీ నాకు వాటి మీద కూడా పెద్దగా మనసు లేదు. త్వయా రామ విహీనస్య. నువ్వు ఉంటేనే నాకు ఆనందం, నువ్వు లేకపోతే ఈ స్వర్గం కూడా నాకు వద్దు. సత్యం ప్రతి శృణోమితే. నేను నిజం చెప్తున్నాను. అద్యత్వాం నిహత అమిత్రం దృష్ట్వా సంపూర్ణ మానసం. నీ కోరిక ఇప్పటికి నెరవేరిందయ్యా. అలాగా నువ్వు అరణ్యాలకి నేను వెళ్ళు అనగానే వెడతానంటల్లో ఎంత అంతరార్థం ఉందో నాకు ఇప్పుడు అర్థమైంది మహానుభావ అనుకుంటున్నాడు దశరథ మహారాజు. నిస్తీర్ణ వనవాసంచ ప్రీతి రాసి సదా మమ. వనవాసం పూర్తి చేసుకున్నావయ్యా, రావణ వధ పూర్తి చేశావు. ప్రీతి రాసి మమ, నాకు నీ మీద ఇప్పుడు ప్రేమ ఇనుమడిస్తున్నది ఓ శ్రీరామ. కైకేయాని చోక్తాని వాక్యాని వదతాంబర తవ ప్రవ్రజనార్థాన్ని స్థితాని హృదయేమే. నాకు నీ మీద ప్రేమ ఉన్నది, పుత్రభావం ఉన్నది, ఆ కైక మీద ఇంకా కోపం ఉన్నది. ఇంకా ఏమిటి తేడా? అది అర్థం చేసుకోవాలి మనం. ఆ కైకమ్మ చెప్పిన మాటలు, ఆవిడ కోరిన కోరికలు నాకు ఇప్పటికీ ఇంకా గుర్తున్నాయ్యా. త్వాంతు దృష్ట్వా కుశలీనం పరిష్వజ్య సలక్ష్మణం అద్య దుఃఖాద్విముక్తోస్మి మేఘారాదివ భాస్కర. నువ్వు కులాసాగా ఉన్నావు, లక్ష్మణుడు సుఖంగా ఉన్నారు. ఇప్పుడు నా మనస్సు ఎంతో ఆనందంగా ఉన్నది. తారితోహం త్వయా పుత్ర తారిత. నీ చేత నేను తరింపజేయబడ్డాను. తరించి ఎక్కడి దాకా వెళ్ళాను? స్వర్గం వరకు వెళ్ళాను. మనకైనా స్వర్గం ప్రాప్తిస్తే చాలు అని మనం
భావన చేసుకోవాలి. అష్టావక్రేణ ధర్మాత్మా తారితో బ్రాహ్మణో యథా ఇదానీంతు విజానామి యథా సౌమ్య సురేశ్వరైః పదార్థం రావణస్యేదం విహితం పురుషోత్తమ సిద్ధార్థ ఖలు కౌసల్య యా త్వాం రామ గృహం గతం వనాన్నివృత్తం సంహృష్ట ద్రశ్యత్యనిషోధన. మూడో భావం చెప్తున్నాడు. ఇంకా ఆయనకి ఆ జీవభావం వదల్లా. ఆహా శ్రీరామచంద్ర, నువ్వు ఇక్కడి నుంచి అయోధ్యకి వెడతావు కదా, నేను చూసి ఆ కౌసల్యమాత ఎంత ఆనందిస్తుందో, నేను కూడా ఆ మానవ రూపంలోనే అక్కడే ఉండి ఉన్నట్లయితే నువ్వు తిరిగి వస్తే కౌసల్యతో పాటు నేను ఆనందించేవాడిని. ఆయనకి ఇంకా ఆ లోకం మీద కామక్రోధ లోహ మోహ ఆ గుణాల వాసన ఇంకా పోలేదు అని స్పష్టంగా నిరూపిస్తోంది రామాయణం. సిద్ధార్థ కలుతే రామ వర నర ఏ త్వాం పురీం గతం జలాద్రమభిషిక్తం చ ద్రక్ష్యంతి వసుధాధిపం. నిన్ను ఆనాడే నేను అభిషిక్తుని చేయాలనుకున్నాను, అన్నీ తెప్పించి పెట్టాను, కానీ విధి ఇలా జరిగింది. ఇప్పుడు నువ్వు వనవాసం పూర్తి చేసుకుని మళ్ళీ అయోధ్య కడతావు కదా, అక్కడ నిన్ను జలాభిషిక్తుని చేస్తారు కదా, ఆ జనమంతా చూస్తారు కదా, వాళ్ళు ఎంత అదృష్టవంతులు. నిన్ను చూసేటటువంటి ఆ కౌసల్య ఎంత అదృష్టవంతురాలు. ఆ కైకేయి మాటలు నాకు ఇప్పటికీ గుర్తే ఉన్నాయి. నేను స్వర్గంలో ఉన్నా కూడా నాకు స్వర్గం అంటే లేదు, నీ దగ్గర ఉంటేనే. ఇది ఒక రకంగా చాలా గొప్ప భావమే, ఉన్నత భావమే. తెలుసో తెలియకో రాముడే పరమాత్మ అని తెలుసుకుని నేను పరమాత్మతో ఉండటమే నాకు మంచిదని అనుకుంటున్నాడు. ఈ విధంగా కూడా మనం భావన చెయ్యవచ్చును. అనురక్తేన బలినా శుచినా ధర్మచారిణ ఇచ్చామి త్వామహం ద్రష్టం భరతేన సమాగతం. భరతుడు కూడా అక్కడ ఉన్నాడు, వేచి ఉన్నాడు. నువ్వు భరతుడు ఏకమవటం నాకు చాలా ఇష్టం. చతుర్దశ సమాహ సౌమ్య 14 సంవత్సరాలు వనే నిర్యాసిత త్వయా వసత సీతయా సార్ధం లక్ష్మణేన చ ధీమత. మీరు 14 సంవత్సరాలు అడవుల్లో ఉన్నారయ్యా. నివృత్త వనవాస అసి ప్రతిజ్ఞ సఫలాకృత. వనవాసం పూర్తయింది, ప్రతిజ్ఞ పూర్తయింది. రావణంచ రణే హత్వా, రావణాసురుణ్ణి సంహరించావు. దేవాస్తే పరితోషితా, దేవతలందరూ ఆనందించారు. కృతం కర్మ, చేయవలసిన పని పూర్తయింది. యశశ్లాఘ్యం ప్రాప్తంతే శత్రు నిషోధన, చక్కటి కీర్తి ప్రతిష్టలు పొందావు. భ్రాతృభిః సహ రాజ్యస్థ, నీ తమ్ముడితో కలిసి రాజ్యాన్ని పరిపాలిస్తూ దీర్ఘమాయురవాప్నుడి, దీర్ఘాయువుగా ఉందువుగాక. ఎంతైనా ఆయనకి కుమారుడే కదా, అందుకని ఆశీర్వదిస్తున్నాడు. ఇది బ్రువాణం రాజానం రామ ప్రాంజలిరబ్రవీత్. ఇప్పుడు ఈ దశరథుని యొక్క మాటల నుంచి మనం గ్రహించవలసినటువంటి అమూల్యం ఇదంతా. సాధక దశలో ఒక్కొక్క మెట్టు ఇలా స్వీకరించాలి తప్ప దీనికి వేరే దురర్థాలు దుర్వ్యాఖ్యలు మనం జోడించకూడదు. ఇదంతా మెట్టే, ఇదంతా ఆరోహణమే. ఇంకా ఇంకా ఎంత 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 ఏ భావం వచ్చినా దాన్ని మనం సాధన వైపుకి, అది అంగీకృతమైన భావం కావచ్చు, వ్యతిరేకమైన భావం కావచ్చు. వ్యతిరేకమైన భావం వచ్చినప్పుడు ఇది చాలా ముఖ్యం. రామాయణ మార్గాన్ని అన్వేషించుకుంటూ మనం వెళ్తున్న ఈ ఘట్టంలో బాలకాండ దగ్గర నుంచి ఇప్పటిదాకా చెప్పుకున్న దీంట్లో మన సాధనలో ఒక అద్భుతమైన విషయం. ఈ సాధన ఎలా ఉంటుందంటే, కేవలం ఏదో కాసేపు భక్తితో కూర్చుని పూజ చేసినంతసేపు సాధన, తర్వాత లేదనుకోకూడదు. ఇది ప్రతి క్షణం నిరంతరం ఉంటుంది. అనుభవంతో చెప్పుకుంటున్న మాటగా మనం భావించాలి. ఎలా ప్రతి క్షణం ఉంటుంది? అనుకూల భావాలు వస్తాయి, సంతోషం. వ్యతిరేక భావాలు వస్తాయి, వచ్చి తీరతాయి. ఈ ఉపాధి ధర్మం, ఇది లక్షణం. ఇది ఎంతటి వాళ్ళకైనా. లేకపోతే శుక మహర్షి ఆ పరీక్షితు దగ్గరికి ఆయన రావాల్సిన అవసరం ఆయనకేమొచ్చింది? దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆ వ్యతిరేక భావాలు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, రాని నువ్వు ప్రత్యేగాత్మగా సాక్షి స్వరూపుడుగా చూస్తూ ఉండు. ఇది అలవాటు చేసుకో. ఇది సాధనలో గొప్ప భావం, గొప్ప మెట్టు. అనుకూల భావాలు వస్తే సంతోషమే. సాత్విక భావాలు, శరీరం పవిత్రం అవుతుంది, మనస్సు పవిత్రం అవుతుంది, సాధన ముందుకెడుతుంది. అంతా కాదు కదా, వ్యతిరేక భావాలు వస్తాయి కదా. వ్యతిరేక భావాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? వెంటనే సాక్షి మాత్రుడుగా, అంటనట్టు తామరాక మీద నీటి పొట్టులాగా
అంటి ముట్టనట్లు ఉండటం, ఆ భావం వచ్చేదాన్ని నువ్వు ఆపలేవు. ఎందుకని ఈ రక్త మాంసాలు వాటితోటే పుట్టాయి, ఆ త్రిగుణాలతోటే పుట్టాయి. ఇది అర్థం చేసుకోవాలి. అప్పుడు నువ్వు సాక్షిభూతుడు అయ్యి ఆ వచ్చేదాన్ని రాని ఎంతసేపు ఉంటుందో చూడిపోతుంది. ఇలా నువ్వు సాక్షిభూతుడుగా ఉంటే కొంతకాలానికి ఆ స్థితి కంటే అతీత స్థితికి వెళ్తావు. ఇది సాధనా క్రమం. ఇది అనుభవైక వేద్యము, అనుభవంతో చెప్తూ ఉన్నటువంటి మాట. కురు ప్రసాదం ధర్మజ్ఞ కైకేయాః భరతస్య చ సపుత్రాన్ త్వాం త్యజామీతి యదుక్త కైకేయీ త్వయా. కైకేయి ఎడల భరతుని పైన అనుగ్రహం చూపించు. నువ్వు ఇంతకు ముందు ఆ దేవితో నిన్ను నీ పుత్రుడైన భరతుడిని కూడా త్యజిస్తున్నాను అని ఆగ్రహ వచనాల్ని పలికావు కదా తండ్రి. ఇప్పుడు ఆ భావం విడిచిపెట్టుకోవయ్యా. కొడుకు తండ్రికి బుద్ధి చెప్తున్నాడు, ఆయనకు పోలా. కైకేయి మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అన్నాడు ఇందాకే. దానికి ఈయన ఆ జబ్బుకి ఈయన మందేస్తున్నాడు. ఆ భావం విడిచిపెట్టవ. ఇప్పుడు అదే చెప్పుకున్నాం మనం. విడిచిపెట్టవయ్యా భావాలు, ఆ దోషాలని, ఆ కామక్రోధాదుల్ని, ఈర్ష్య అసూయ వాటిని విడిచిపెట్టడం కుదరట్లేదయ్యా. సాక్షిలాగా చూడు. ఇంకా ఇంతకంటే తర్వాత మెట్టుందేమో, అది నా బోటి సామాన్య సాధకుడికి ఇంకా అది తెలుసుకోవాల్సిన స్థాయి అవుతుంది. సహ శాప కైకేయీం గౌరవపుత్రాం నస్పృశేత్ ప్రభో. నువ్వు ఆ కైకమ్మ వారిని ఆ విధంగా రక్షించు. సతధేతి మహారాజో రామముక్త్వా కృతాంజలిం లక్ష్మణంచ పరిష్వజ్య పునర్వాక్యం ఉవాచ. రామలక్ష్మణుని ఇద్దరిని కౌగులించుకుని ఆయన దశరథుడు మళ్ళీ అంటున్నాడు ఏమని? రామం శుశ్రూషత భక్త్యా వైదేహ్యా సహ సీతయ. నాయనా లక్ష్మణ, మీ వదిన వైదేహితో కలిసి ఉన్న శ్రీరాముడిని నువ్వు భక్తితో ఇంతవరకు సేవించావు, ఇక ముందు కూడా సేవించు. కృతా మమ మహాప్రీతి. నువ్వు ఆ విధంగా సేవించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ప్రాప్తం ధర్మఫలంచతే. నీకు కూడా ధర్మఫలం ప్రాప్తించింది. ధర్మం ప్రాప్స్యతి ధర్మజ్ఞ యశశ్చ విపులం భువి. ధర్మాన్ని పొందుతాడు, కీర్తి ప్రతిష్టలు పొందుతాడు. రామే ప్రసన్నే. రాముడు గనక ప్రసన్నుడైతే స్వర్గంచ మహిమానంద దైవచ. అందుకనే మనం నిరంతరం రాముణ్ణి ప్రసన్నుని చేసుకోవడం. అయితే రాముణ్ణి ప్రసన్నుని చేసుకుంటున్నామండి, ఆయన ప్రసన్నుడైనట్టు మాకెవరు చెప్తారు? ఆయన వచ్చి చెప్తాడా? అదే తెలుసుకోవాలి. అదే పరిణతి అంటే. అది అనుభవైక వేద్యమే తప్ప ఎవరు చెప్పేది కాదు. రామం శుశ్రూష భద్రంతే సుమిత్రానందవర్ధన. రామ సర్వస్య లోకస్య శుభేషు అభిరత సదా. ఈ లోకాలన్నీ సుఖంగా ఉండటమే రాముడికి ఇష్టం. కాబట్టి నువ్వు రాముడి పట్ల ఎప్పుడు నిరంతరం ప్రేమాభిమానాలతో భక్తి గౌరవాలతో ఉండు. ఏతే సేంద్రాః త్రయో లోకాః సిద్ధాశ్చ పరమర్షయః అభిగమ్య మహాత్మానం అర్చంతి పురుషోత్తమం. చూడు, ఇంద్రుడితో సహా ముల్లోకాల వాసులు మహర్షులు అందరూ కూడా వచ్చి అర్చంతి మహాపురుషుణ్ణి అర్చిస్తున్నారు. చూసావా? దశరథ మహారాజుకు తెలియదు అనుకోకూడదు. ఇందాక బ్రహ్మదేవుడే చెప్పాడు, విన్నాడుగా. అంతకు పూర్వం తాను భూలోకంలో బతికి ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు చెప్పింది, విష్ణువు మాట్లాడింది, ఆ యజ్ఞంలో వాళ్ళు మాట్లాడుకున్నది ఈయనకి వినపడలేదు, తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. ఇది అద్భుతమైన విషయం. ఇప్పుడు దశరథ మహారాజు ఎప్పుడు తెలిసింది? ఈ శరీరం ఉపాధి విడిచిపెట్టిన తర్వాత తెలిసింది. ఇక్కడ నాస్తి అని అనుకోవటానికి లేదు. శరీరాన్ని విడిచిపెడితే ఏమీ ఉండదు అనుకోవటం అది కాదు. శరీరంతో అంత శరీరంలోకి రాకముందు నువ్వు ఉన్నావు, శరీరంలో ఉన్నావు, శరీరం తర్వాత ఉంటావు. ఇదే మాండూక్యోపనిషత్తు 3 దశల్లోనూ కాక 3 దశల్ని వ్యాపించి దానికి మించి అది నువ్వు అనుభవం ప్రాక్టీస్ చేయాలి. చేయందే ఏమొస్తుంది? చేయకుండానే అది లేదు, అది లేదు, అది తప్పు, అది అంత దోషం అనుకుంటే అది ఆత్మవంచనే అవుతుంది. చేసిన వాళ్ళు మహానుభావులు ఎంతమంది చెప్తున్నారు, వాళ్ళందరి మాటలు అబద్ధమేనా? కాదు కదా. అందుకని తదుక్తం అవ్యక్తం అక్షరం బ్రహ్మ నిర్మితం దేవానాం హృదయం సౌమ్య గుహ్యం రామ పరంతప అవాప్తం ధర్మచరణం
యశశ్చ విపులం త్వయా రామం శుశ్రూషతా భక్త్యా వైదేహ్యా సహ సీతయా సతథోక్త్వా మహాబాహు లక్ష్మణం ప్రాంజలిం స్థితం ఉవాచ రాజా ధర్మాత్మ వైదేహీం వచనమబ్రవీత్. అమ్మవారు లక్ష్మణుడితో ఉపదేశం చేశాడు, కొడుకు మీద ప్రేమ రాముడితో చెప్పాడు, లక్ష్మణుడితో చెప్పాడు, ఇప్పుడు అమ్మవారితో చెప్తున్నాడు. ఏమని? కర్తవ్యో సతు వైదే నతు వైదేహి మమస్త్యాగమిమం ప్రతి మన్యుస్త్యాగమిమం ప్రతి కర్తవ్యో నతు వైదేహి. ఓ వైదేహి, శ్రీరాముడు మొదట నిన్ను స్వీకరించనందులకి ఆయనపై నువ్వు కినుక వహించవద్దు. రాముడి తరపున ఈయన అడుగుతున్నాడు, మామగారు అడిగితే ఆవిడ కాదని లేదు కదా, ఏం మాట్లాడే పని లేదనమాట. అందుకని ఎల్లప్పుడూ నీ హితం కోరేటటువంటి ఇతడు నువ్వు నీ పవిత్రత లోకానికి తెలియటం కోసమే అలా అన్నాడమ్మా. కర్తవ్యో నతు వైదేహి మన్యుహు, కోపం వద్దు. త్యాగమిమం ప్రతి, నిన్ను ఈ విధంగా అగ్నిలో నువ్వు ప్రవేశిస్తుంటే చూస్తూ ఊరుకున్నందుకు. రామేణ త్వద్విశుద్ధ్యర్థం కృతమే తద్ధిషయిషిణ, నీ హితైషి అయ్యే రాముడు ఇది సహించి ఊరుకున్నాడు. నత్వం శుభ్రు సమాధేయ పతి శుశ్రూషణం పతి అవశ్యంతు మయా వాచ్యం యశతే దైవతం పరం. ఈయనేనమ్మా నీకు పరమదైవతం. నీకే కాదు, నువ్వు స్త్రీవి, ఆయన భర్త. ఈ భార్యాభర్తల సంబంధమే కాదు, ఆయన మొత్తం లోకానికంతటికీ భర్త. మనం కూడా ఇదే కృష్ణతత్వం, ఇదే కృష్ణ భావం. గోపికలు అందరూ కూడా ఇదే తత్వం. ఇక్కడ మిగిలిన వానరులు, సావుగా మిగిలిన రాక్షసులు, విభీషణాదులు, మొత్తం ప్రాణికోటి అంతా ఈయనే లోకానికి భర్త, నా హృదయానికి భర్త, నా భక్తికి ఆలవాలం అని. అమ్మవారు మాత్రం కేవలం తాను స్త్రీ కాబట్టి తాను స్త్రీగా తనకు ఆయన భర్త అని ఆ సంసార దృక్పథ ఫలితంగా ఆవిడ అంటుంది. ఇది ప్రతి సమాదిశ్య పుత్రౌ సీతాం తథా శృషాం. పుత్రులకి హితోపదేశం చేశాడు, కోడలికి హితోపదేశం చేశాడు. ఇంద్రలోకం విమానేన యయౌ దశరథోజ్వలం, ప్రకాశిస్తూ తేజస్సుతో వెలిగిపోతూ ఆయన వెళ్ళిపోయాడు. మొత్తానికి ఇక్కడ ఏమిటి అంటే దశరథ మహారాజుని తీసుకొచ్చాడు. ఎవరితో పాటు? ఇంద్రాదులతో పాటు. ఎక్కడికి? శ్రీరాముడు అన్న దగ్గరికి. శ్రీరాముడి దగ్గరికి ఈ దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు, కిన్నెలు వీళ్ళందరూ రావడం వాళ్ళకి అలవాటే. ఎందుకని? వాళ్ళకి ఈ ఉపాధి లేదు కాబట్టి, వాళ్ళు జ్ఞాన స్వరూపులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు రాగలరు. జ్ఞానం రాగలదు, జ్ఞానం అంతటా వ్యాపించగలదు. ప్రజ్ఞానం బ్రహ్మ, ఇదే ఉదాహరణ. ఇంతకంటే వేరే దృష్టాంతం అక్కర్లేదు. జ్ఞానం సర్వవ్యాపి. ఈ ఉపాధి ఇంత పరిమితమే, ఇంతకే పరిమితం. ఇంతకు పరిమితమైన దాన్ని పెట్టుకొని నువ్వు అందులో ఇమిడిపోయి ఘటాకాశంలాగా ఏం చేయగలవు? వాళ్ళు ఇప్పుడు మహాకాశ స్వరూపులు. వాళ్ళతో పాటు తీసుకొచ్చేటట్టు చేశాడు వాల్మీకి. ఏం చూపిస్తున్నాడు? ఇంకా ఈ భూలోక సంబంధమైన వాసనలు ఆయనకి వదలలేదు. మీ ఇష్టం, మీరు ఆలోచించుకోండి, ఏదైనా నిర్ణయం చేసుకోండి అని మన ఆలోచనకే వదిలేశాడు వాల్మీకి. ఇంకా ఇప్పుడు ఆ శ్రీరాముడికి ఒక చేయవలసిన కర్తవ్యం ఒకటి మిగిలి ఉంది. చాలా మంది మొట్టమొదటిసారి పడిపోయినప్పుడు యుద్ధంలో ఆంజనేయుడు వెళ్ళి ఆ సంజీవుని పర్వతం తెచ్చి అందరినీ ఒక ట్రిప్పు బతికిచ్చారు. తర్వాత మళ్ళీ పడిపోయారు కొంతమంది. వాళ్ళ పట్ల తన ధర్మాన్ని నిర్వహించాలి. అది రామతత్వం అంటే. భక్తుల్ని అనుగ్రహించటం ఏ విధంగా, ఎప్పుడు, ఏ రూపంలో అనుగ్రహిస్తాడు అని భక్తుడైన వాడు వేచి ఉండాలి. వేచి ఉండటంలోనే ఆనందం ఉంది. ఆ వేచి ఉండటమే తపస్సు. నేను వేచి ఉన్నాను, ఎదురు చూస్తున్నాను అనుకోవటమే తప్పించటం. అందుకని ఈ వానరులందరినీ మళ్ళీ బ్రతికించాలి. అందుకని అంటున్నాడు, ప్రతి ప్రయాతే కాకుస్తే మహేంద్ర పాక శాసన అబ్రవీత్ పరమ ప్రీతో రాఘవం ప్రాంజలిం స్థితం అమోఘం దర్శనం రామ తవాస్మాకం పరంతప ప్రీతియుక్తాస్మతే నత్వం బ్రూహి అన్మనశేచ్యసి. ఇంద్రుడు అడుగుతున్నాడు, రామ నీ దర్శనం మాకు చాలా ఆనందంగా ఉంది, నీకేం కావాలో చెప్పు అన్నాడు. ఏవ ముక్తస్తు కాకుస్థ ప్రత్యువాచ కృతాంజలికి అంటున్నాడు శ్రీరామచంద్రుడు. లక్ష్మణేన సహ భ్రాత్ర సీతయా సహ భార్యయ. ఆహా, ఎప్పటికెప్పటికీ ఆ రావణాసురుడు అమ్మవారిని అపహరించిన క్షణం దగ్గర నుంచి
అరణ్యకాండలో ఆ దుర్ముహూర్తం దగ్గర నుంచి ఇక్కడ ఈ యుద్ధకాండలో ఈ సుముహూర్తం వరకు ఈ మధ్యలో మనం కూడా అమ్మవారితో పాటు అయ్యవారితో పాటు ఆ వియోగ బాధ అంటే ఏమిటో రుచి చూశాం. ఇప్పుడు వాల్మీకి అంత ఆనందంగా చెప్తున్నాడు. మహేంద్రుడు అడిగేసరికి ఇటుపక్క లక్ష్మణుడు ఇటుపక్క సహభార్య ఇద్దరితో కలిసి ఉన్నాడు ఆయన. అంటే అర్థం ఏమైంది? సచ్చిత్ స్వరూపం ఒకటిగా మనకు దర్శనం ఇస్తుంది. ఇప్పటిదాకా దర్శనం ఇయ్యలేదా అండి? ఇచ్చింది, రెండుగా దర్శనం ఇచ్చింది. ఈ భావం విడిచిపెడితే మనకి నిష్కృతి లేదు. ఇప్పటిదాకా సచ్చిత్ స్వరూపం ఎలా కనపడింది? రెండుగా కనపడింది. ఇప్పటి నుంచి ఒకటిగా కనపడాలి. రామాయణం పుస్తకం చేత్తో పట్టుకుంటే ఈ అనుభవం చేతికి రావాలి. అది రామాయణ ఉపదేశం. ఏం రావాలి? మీరు లోక దృష్టితో ఉన్నప్పుడు ఆ ద్వైత దృష్టితో చూడాలి. ఇద్దరు వేరువేరుగా ఉన్నారనే దృష్టి. అద్వైత దృష్టి కలిగింది అంటే సచిత్ స్వరూపంగా చూస్తున్నాము అని. ఇప్పుడు శ్రీరాముడు భార్యతో కలిసి ఉన్నాడు అంటే అఖండంగా ఏకస్వరూపుడుగా ఉన్నాడు. అదే చెప్తున్నాడు. యది ప్రీతి సముత్పన్న మయి సర్వసురేశ్వర వక్ష్యామి కురుతే సత్యం వచనం వదతాంబర మమ హేతో పరాక్రాంత ఏ గతా యమసాధనం తే సర్వే జీవితం ప్రాప్య సముత్తిష్టంతు వానరాః మత్కృతే విప్రయుక్తాశ్చ ఏ పుత్రైర్ధారైశ్చ వానరాః. నా కోసమే వీళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు, భార్యా పిల్లల్ని వదిలేశారు, మరణించారు. మత్ప్రియేష్వభియుక్తాశ్చ నా మృత్యుం గణయంతి చ. మృత్యువుని కూడా వాళ్ళు పాపం లెక్క చేయకుండా నా కోసం యుద్ధం చేశారే. త్వత్ప్రసాదాత్ సమేయుస్తే పరమే వరమేతదహం వృణే. వీళ్ళంతా మళ్ళీ పునర్జీవితులగుదురుగాక. దీని అర్థం ఏమిటి అంటే పరమాత్మ ధ్యానంలో మరణించటం అనేది లేదు. మరణాన్ని జయించటం అంటే ఇదే మరణం సమస్య. మరణం అనేది ఇది అద్భుతమైన విషయం. మరణం అనేది సమస్య. ఇప్పుడు ఎక్కడ? ఉపాధిలో ఉన్నంత వరకు. ఉపాధిని వదిలిపారేస్తే మరణం సమస్య కాదు. వానరులు ఎప్పుడూ బతికే ఉంటారు. ఎందుకని? వాళ్ళు ఎప్పుడు నిత్యం పరమాత్మ స్వరూపానికి దగ్గరగా ఉన్నవాళ్ళు. వాళ్ళు దాన్ని ఒక కథ రూపంలో చేసి ఇక్కడ మనకు ఎదురుకుండా చూపిస్తున్నాడు వాల్మీకి. నీ రుజో నిర్వ్రణాం శైవ సంపన్న బల పౌరుషాన్ గోలాంగూలాన్ స్తథైవర్క్షాన్ ద్రష్టుమిచ్చామి మానద. వీళ్ళకి ఉన్న ఆ గాయాలు, తర్వాత మరి ఈ అసౌకర్యాలు ఇవన్నీ పోగొట్టి, ఆ మరణం పోగొట్టి మళ్ళీ చైతన్యం తీసుకొచ్చి వాళ్ళందరూ సుఖంగా నిద్రలోంచి లేచినట్లుగా లేవాలి, వాళ్ళని బతికించు అన్నాడు. అకాలే చాపి ముఖ్యాని మూలాని ఫలాని చ నద్యశ్చ విమలాస్తత్ర తిష్టేయుర్యత్ర వానరా. వీళ్ళందరూ జీవించటానికి కావలసిన అనుకూల పరిస్థితులు. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ నీళ్లు దొరకాలి, కందమూలాలు దొరకాలి. శ్రుత్వాతు వచనంతస్య రాఘవస్య మహాత్మన మహేంద్ర ప్రత్యువాచేదం వచనం ప్రీతి లక్షణం అంటున్నాడు మహేంద్రుడు. మహాన్ అయం వచస్తాత త్వయోక్తో రఘునందన. అబ్బా, ఏమో గొప్ప మాట చెప్పావయ్యా. ఇదయ్యా ఔదాత్యం అంటే, ఇదయ్యా కృతజ్ఞత అంటే, ఇదయ్యా భక్తుల మీద అనురాగము అంటే. ద్విర్మయానోక్త పూర్వం కి తస్మాదే తద్భవిష్యతి. నేను రెండో మాట ఇప్పుడు ముందు అడుగు అన్నాను కదా, అడిగావు కాబట్టి నేను అభయ నాకు కుదరదు అని నేను అన్నావు. నేను రెండో మాట మాట్లాడను, ఒకటే మాట. తస్మాదే తద్భవిష్యతి. నువ్వు అడిగింది జరిగి తీరుతుంది. సముద్దాస్యంతి హరయ. లేవండి అన్నాడు. ఏ హతాయుధి రాక్షసైకి రిక్షాశ్చ సహ గోపుచ్చాగ నికృత. ఆనన బాఘవ చేతులు తెగి, కాళ్ళు తెగి, మొఖాలు దెబ్బలు తగిలి ఉన్న వాళ్ళంతా కూడా నీరుజో రోగం లేకుండా, నిర్వ్రణాహ గాయాలు లేకుండా, సంపన్న బల పౌరుషా మళ్ళీ పూర్వం బలం, పౌరుషం, ఉత్సాహంతో తొణికిసలాడేటటువంటి వానరులంతా అద్భుతంగా కనిపిస్తారు. చూసుకో. సముద్దాస్యంతి హరయ సుప్తా నిద్రాక్షయే యదా. నిద్రపోయిన వాళ్ళు నిద్ర అయిపోగానే ఎలా లేస్తారో అలాగా. సుహృద్భిర్ బాంధవైశ్చైవ జ్ఞాతిభిస్వజనైరపి.
సర్వ ఏవ సమేష్యంతి సంయుక్తాః పరయా ముదా. అందరూ పరమానందంతో లేచి నిలబడతారులే. అకాలే పుష్పశబలాః ఫలవంతశ్చ పాదపాః భవిష్యంతి మహేశ్వాసః సద్నద్యశ్చ సలిలాయుతాః. ప్రకృతి అంతా హాయిగా సుఖంగా ఉంటుంది. చెట్లు చిగురించి పూలు పూస్తాయి, పళ్ళు కాస్తాయి. మరి నదులు చక్కగా నీళ్ళని ఇస్తాయి. సవ్రణై ప్రథమం గాత్రై సంవృత్తై నిర్వ్రణై పునః. ముందు వ్రణాలతో కూడుకున్న మన శరీరాలు, ఆ వ్రణాలు లేకుండా, గాయాలు లేకుండా వీళ్ళంతా లేస్తారు. తతస్సముద్ధితా సర్వే సుప్త్వే హరిపుంగవా. నిద్రపోయి లేచినట్టు లేచేశారు వాళ్ళంతా. బభూర్వనరా సర్వే కిమేతదితి విస్మితా. అప్పుడు లేచి ఒకడు అటు ఇటు చూసి, ఏమిటిది, ఎక్కడున్నాం మనం, ఏమైంది, యుద్ధం అయిపోయిందా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు వాళ్ళు. ఇది ఒక చిన్న అంటే మధ్య మధ్యలో ఒక విస్మయం, ఒక ఆశ్చర్యం, ఒక హాస్యం. వాల్మీకి ఏమి అద్భుతమైనటువంటి ఆ మహర్షి యొక్క చూపే అది గొప్పది. తే సర్వే వానరాస్తస్మై రాఘవాయాభ్యవాదయన్. అది కృతజ్ఞత అంటే. రాక్షస స్వభావం ఏమిటి, అమ్మవారిని బాధించటం. వానర స్వభావం అంటే దేవతా స్వభావం ఏమిటి అంటే తమకి పట్టినటువంటి స్థితి ఏమిటో తెలుసుకుని తాము ఆ స్థితిలోంచి బయటపడడానికి కారణం శ్రీరాముడు అని తెలుసుకుని ఆయనకి ప్రత్యవాదయన్, ఆయనకి నమస్కారం చేశారు. కాకుస్థం పరిపూర్ణార్థం దృష్ట్వా సర్వే సురోత్తమాః ఊచుస్తే ప్రథమం స్తుత్వా స్తవార్హం సహ లక్ష్మణం. వాళ్ళు ఎవరు అంటే దేవతలందరూ కూడా మళ్ళీ అంటున్నారు, గచ్చాయోధ్యాం ఇతో వీర విసర్జయ చ వానరాన్. ఈ వానరులందరికీ ఇచ్చేసేయండి, పంపించేయండి, వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారో వెళ్ళిపోమనండి, నువ్వు మాత్రం అయోధ్యకి వెళ్ళు అని దేవతలంతా కలిసి ఒకే గొంతుకుతో రాముడితో అంటున్నారు. మైథిలీం సాంత్వయస్వ. అమ్మవారిని ఓదార్చు. ఇప్పటిదాకా సంవత్సరం పాటు ఆవిడ నీ వియోగంలో మగ్గిపోయి ఉన్నది. నీ దగ్గర నుంచి ఒక చల్లటి మాట, ఒక హృదయాన్ని ప్రసన్నం చేసుకునే ఒక మాట, అనురాగపూరితమైన ఒక స్పర్శ కోరుకుంటున్నది అమ్మవారు. అనురక్తం తపస్విని. తపస్సు చేసింది అమ్మవారు ఇంతకాలం. ఏం తపస్సు? సదా నిన్ను తలుసుకోవటమే. సాధకుడికి ఇదే మార్గం. రాముడే తారకుడు, నువ్వు తారకుడు అని తండ్రే చెప్పాడు దశరథ మహారాజు ఇందాక. కాబట్టి శత్రుఘ్నంచ మహాత్మానం మాతృ సర్వాపరంతప. అయోధ్యకు వెళ్ళి ఆ శత్రుఘ్నుని భరతుణ్ణి మీ తల్లులందరినీ సగౌరవంగా సబహుమానంగా ఆదరించు. భ్రాతరం పశ్య భరతం త్వచ్చోకాద్వ్రతధారిణం. నీ వియోగ దుఃఖంతో వ్రతభూయిష్టమైనటువంటి ఒక నియమాలతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతున్న ఆ భరతుడిని గౌరవించు. అభిషేచయ చాత్మానం పౌరాన్ గత్వా ప్రహర్షయ. నీకు నువ్వు అభిషేకం చేసుకో, పౌరులందరినీ ఆనందింపజేయి. ఏవముక్త్వా తమామంత్ర్య రామం సౌమిత్రిణా సహా. వెళ్ళొస్తామని రామలక్ష్మణులకి అమ్మవారికి చెప్పి విమానై సూర్య సంకాశై హృష్టా జగ్ము సురాగ దివం. దేవతలంతా సంతోషంతో వెళ్ళిపోయినారు. ఇక్కడికి ఈ విధంగా దేవతలు రావటం, ఆ సీతమ్మ అగ్ని పరీక్ష, ఈ కార్యక్రమాలన్నీ. అభివాద్య చ కాకుస్థ సర్వాంస్తాన్ త్రిదోత్తమాన్ లక్ష్మణేన సహభ్రాత్ర వాసం ఆజ్ఞాపయత్తదా. మీరంతా శిబిరాలకు వెళ్ళండి, చక్కగా విశ్రాంతి తీసుకోండి, యుద్ధం అనే ఈ దృశ్యం పూర్తి అయిపోయింది. తతస్తు సా లక్ష్మణ రామ పాలిత మహాచమూర్ హృష్ట జనా యశస్విని శ్రియాజ్వలంతి విరరాజ సర్వత నిశా ప్రణీతేవ ప్రహి శేతరశ్మిన. ఆ చంద్రకాంతితో ఆయన గొలిపే రాత్రి వలె అద్భుత శోభలతో ఆ సైన్య స్కందావారం అంతా ప్రకాశించింది. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి అంటే విభీషణుడికి ఒక ఆలోచన వచ్చింది. స్వామివారు ఆయన యొక్క అనుగ్రహాన్ని చూపించి కర్తవ్యాన్ని అంతటినీ పూర్తిగా నిర్వహించాడు. మనం చేయాల్సిన ఒక మాట ఉంది, అడుగుదాం స్వామివారిని. అయ్యా, అంతా పూర్తయింది, సుఖంగా హాయిగా విశ్రాంతి, కొంతకాలం పాటు ఇక్కడ లంకలోనే ఉండి విశ్రాంతి తీసుకోండి
అని అడుగుదాం అనుకుని అంటున్నాడు. తాం రాత్రిం ఉషితం రామం సుఖోద్ధితం అరిందమం అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం జయం పృష్ఠా విభీషణ. మర్నాడు తెల్లవారింది. స్వామివారు ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి విభీషణుడు అంటున్నాడు, స్నానాని చ అంగరాగాని వస్త్రాన్ని ఆభరణాన్ని చ చందనాన్ని చ దివ్యాని మాల్యాని వివిధాని చ, ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి స్వామి. అలంకార విదశ్చేమాహనార్య పద్మనివేక్షణ, అలంకరించడంలో నిపుణులైనటువంటి నారీమణులు సిద్ధంగా ఉన్నారు. అలంకార ద్రవ్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఉపస్థితా త్వాం విధివత్స్నాపయిష్యంతి రాఘవ. సంవత్సరం నుంచి నువ్వు నీ శరీరాన్ని పట్టించుకోకుండా ఉన్నావు, హాయిగా శుభ్రంగా స్నానం చేయి అని. ప్రతిగృహీష్వ తత్సర్వం మదనుగ్రహ కామ్యయ, వాటన్నింటినీ స్వీకరించి చక్కగా అలంకరించుకోవటానికి వీలుగా నువ్వు అంగీకరించి నన్ను అనుగ్రహించు అన్నాడు. విభీషణుడి పలుకులు విన్న పిమ్మట శ్రీరాముడు అంటున్నాడు, హరీన్ సుగ్రీవ ముఖ్యాస్వం స్నానేనాభినిమంత్రయ. సుగ్రీవాది ప్రముఖ వానరుల్ని స్నానాదులకు ఆహ్వానించు. మా భరతుడు ధర్మాత్ముడు, సుఖాల్ని పొందవలసిన వాడు, సుకుమారుడు, మహాబాహు, ధర్మనిరతుడు. అటువంటి ఆ భరతుడు అక్కడ ఆ తపోవ్రత దీక్షలో ఉండగా నేను ఇక్కడ ఈ విధంగా స్నానాదులు పూర్తి చేయను. నేను అయోధ్య ప్రయాణం నాకు సమ్మతం కాదు. నేను శీఘ్రంగా అయోధ్యకి తిరిగి వెళ్ళాలి. ఏవ ముక్తస్తు కాకుస్థం ప్రత్యువాచ విభీషణ. అయోధ్యకు వెళ్ళాలి అనేసరికి అప్పుడు అంటున్నాడు విభీషణుడు, అన్నా త్వాం ప్రాపయిష్యామి, ఒక్క రోజులోనే నిన్ను నేను అయోధ్యకి పంపుతాను. తాంపురీం పార్థివాత్మజ పుష్పకన్నామ భద్రంతే విమానం సూర్య సన్నిభం. ఇదిగో పుష్పకం అనే పేరు గల విమానం ఉన్నది, సూర్యుడితో సమానమైన తేజస్సు కలది. మమ భ్రాతు కుబేరస్య రావణేన అపహృతం వా హృతం నిర్జత్య సంగ్రామే. అది ఎలా వచ్చిందో నీకు తెలుసు. త్వదర్ధే పాలితం చైత్యతిష్టత్యతుల్య విక్రమ తదిదం మేఘ సంకాశం విమానమిహ తిష్టతి తేన యాస్యసి యానేన త్వం అయోధ్యాం గతజ్వర. ఆ విమానాన్ని ఎక్కి నువ్వు అయోధ్యకు ఒక్క రోజులో వెళ్ళిపోవచ్చును. అహంతే యజ్జనుగ్రాహ్యో ఇది స్మరసి మే గుణాను వస తావదిహ ప్రాజ్ఞ యజ్జస్తి మయి సౌహృదం లక్ష్మణేన సహ భ్రాత్ర వైదేహ్యా చాపి భార్యయ అర్చిత సర్వకామైస్త్వం తతో రామ గమిష్యసి ప్రీతియుక్తస్య మే రామ ససైన్య ససుహృద్గణ. నేను నిన్ను పూజిస్తాను స్వామి, అమ్మవారితోనూ లక్ష్మణుడితోడు ఇక్కడ ఉండు. సత్క్రియాం విహితాం తావత్ గృహాణత్వాం అయోధ్యతాం. నేను చేసే సత్క్రియలు స్వీకరించు. ప్రణయాత్ బహుమానాచ సౌహృదేన చ రాఘవ ప్రసాదయామి ప్రేష్యోహం నఖల్వ ఆజ్ఞాపయామిదే. నేను బ్రతిమాలుతున్నాను, విజ్ఞాపన చేసుకుంటున్నాను, అంతే తప్ప వేరు కాదు. ఏవ ముక్తస్తతో రామ ప్రత్యువాచ విభీషణం అంటున్నాడు శ్రీరాముడు. రక్షసాం వానరాణాంచ సర్వేషాంచోపశృణ్వత్. అందరూ వింటున్నారు శ్రీరామచంద్రుడి మాట. పూజితోహం త్వయా సౌమ్య. నాయన విభీషణ, నువ్వు నన్ను పూజించావు, గౌరవించావు, ఆనందింపజేశావు. సాచివ్యేన పరంతప సద్వాత్మనా చ చేష్టాభిః సౌహృదేనోత్తమేన చ. ఉత్తమమైనటువంటి స్నేహభావం చూపించావు, అన్ని విధాలా నన్ను గౌరవించి నన్ను పూజించావు. న ఖల్వేతన్న కుర్యాంతే వచనం రాక్షసేశ్వరతం తుమే భ్రాతరం ద్రష్టుం భరతం త్వరతే మనః. ఇదంతా చేసే సమయం లేదయ్యా, భరతుని చూడాలి అని నా మనస్సు చాలా తొందర పెడుతున్నది. మాం నివర్తయితుం యోసౌ చిత్రకూటముపాగత. అది ఎక్కడ దాకా వచ్చాడు తెలుసు, చిత్రకూటం దాకా వచ్చాడు, నన్ను వెనక్కి తీసుకెళ్లాలని. శిరసా యాచతో యస్య వచనం నకృతం మయ. అడిగాడు కానీ నేను ఆయన కోరికను నెరవేర్చలేదుగా. అప్పుడు కౌసల్యాంచ సుమిత్రాంచ కైకేయీంచ యశస్వినీం గురుశ్చ సుహృదశ్చైవ పౌరాంశ్చ తనయై సహ అందరినీ తీసుకొచ్చాడు. ఉపస్థాపయ మే క్షిప్రం విమానం రాక్షసేశ్వర కృతకార్యస్య మే వాసః కథం స్విహ సమ్మత. ఇప్పుడు ఆ విమానాన్ని నువ్వు సిద్ధం చెయ్యి, ఈ విధమైన ఉపకారం చెయ్యి. అనుజానీకి మాం సౌమ్య. హే సౌమ్య, ఓ సత్పురుషుడా, ఓ విభీషణ,
నేను ఇక్కడి నుంచి సెలవు తీసుకోవటానికి నువ్వు అనుజానీహి, నాకు ఆ అనుజ్ఞ ఇమ్ము. పూజితోస్మి విభీషణ మన్యుర్నఖలు కర్తవ్య, నేను ఇలా అంటున్నానని నా మీద కోపం వద్దు. త్వరితం త్వాం అనుమానయే, తొందరని బట్టి ఇలా అంటున్నానయ్యా. రాఘవస్య వచశ్రుత్వా రాక్షసేంద్రో విభీషణ తం విమానం సమాదాయ తోర్ణం ప్రతి నివర్తత. ఆ విమానం అక్కడికి వచ్చింది. తతః కాంచన చిత్రాంగం వైడూర్యమయ వేదికం కోటాగారై పరిక్షిప్తం సర్వతో రజత ప్రభం. అంతటా వెండి కాంతులు తళతళ తెల్లగా, వైడూర్యమయమైన వేదికలు, కాంచనమయమైన చిత్రమైనటువంటి ఆ లోపలి అంతర్భాగాలు, కోటాగారాలు, పాండురాభి పతాకాభి, తెల్లని పతాకములు, ధ్వజైశ్చ సమలంకృతం శోభితం కాంచనైర్హర్మ్యైకి హేమ పద్మ విభూషితం. లోపలంగా భవనాలు మళ్ళీ. ప్రకీర్ణం కింకిణీజాలై ముక్తామణి గవాక్షితం ఘంటాజాలై పరిక్షిప్తం సర్వతో మధురస్వరం. అందు మధురమైన స్వరాలు, చిన్న చిన్న గంటలు, చిరు మువ్వలు. యన్మేరు శిఖరాకారం నిర్మితం విశ్వకర్మణ. ఆ పుష్పక విమానం చూస్తే మేరు శిఖరం లాగా. మేరు పర్వతం అంటే బంగారు పర్వతం. మనకి హిమాలయ పర్వతం, వింధ్య పర్వతం, ఈ పేర్లతో పర్వతాలు ఉన్నాయి. కానీ మేరు పర్వతం అనే పేరుతో ఏ పర్వతం లేదు. అది దేవలోకాన్ని, ఇటు మానవలోకాన్ని, అన్ని లోకాలకి వెళ్ళటానికి పనికొచ్చేటటువంటి ఒక కేంద్ర బిందువు స్థానంలో ఉన్న ఒక ఊహాజనితమైనటువంటి పర్వతం అది, ఆ మేరు పర్వతం. యన్మేరు శిఖరాకారం నిర్మితం విశ్వకర్మణ బహుభిర్భూషితం హర్యై ముక్తారజత సన్నిభై తలై స్ఫాటికాంగద చిత్రై వైడూర్యైశ్చ వరాసనై మహార్ఘాస్తరణోపేతై ఉపపన్నం మహాధనై ఉపస్థితం అనాదృశ్యం తద్విమానం మనోజవం నివేదయిత్వా రామాయ తస్థౌ తత్ర విభీషణ. అటువంటి విమానం వచ్చింది స్వామి అని ఆ మాటని నివేదించాడు విభీషణుడు. ఇప్పుడు విమానం సిద్ధంగా ఉంది, ఇంకా ప్రయాణం ప్రారంభం కావాలి. అది ఏ విధంగా ఉంటుంది అనేది తర్వాత మనం తెలుసుకుందాం. స్వస్తి.